కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. బౌలర్లు విజృంభించారు, దయాదీని చిత్తు చేశారు. 114 పరుగులకు పాకిస్తాన్ను ఆలౌట్ అయింది. కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. బౌలర్లు విజృంభించారు, దాయాదిని చిత్తు చేశారు. 114 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ అయింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, భారత్ విజయం సాధించింది, అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, కొలంబోలో జరిగినటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో దాయాదుల పోర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. మనకి ఈ రోజు మొదటగా టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లకు గాను 175 పరుగులు 7 వికెట్ల నష్టానికి చేసింది. ఈ పూర్తిగా కూడా ఇండియా ఇందులో ఇషాన్ కిషాన్ కింగ్ మేకర్ గా చెప్పవచ్చు. 77 పరుగులు చేశాడు. 40 బాల్లోనే కేవలం మనకి 3 6 బౌండరీలు వేశాడు. ఇది దేశంలోనే అతిపెద్ద స్టేడియం ప్రేమదాస్ స్టేడియం అనేది కొలంబోలో. చాలా బౌండరీ లెంత్ ఎక్కువ ఉంటుంది, స్క్వేర్ గ్రౌండ్ కాబట్టి. సో పెద్దగా ఉండేటువంటి స్టేడియంలో సైతం 77 పరుగులు చేయడం అంటే నాట్ జోక్. ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ మంచి బ్యాట్స్మెన్సే బౌండరీలు సాధించలేకపోయారు. అయినా కూడా అక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పిచ్ కూడా మొత్తం ఫ్లాట్ ఉంటుంది, స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. అయినా కూడా 77 పరుగుల వరకు తీసుకొచ్చాడు. ఇక తర్వాత అభిషేక్ శర్మ కూడా మనకు అభిషేక్ శర్మ కనుక ఈ మ్యాచ్ లో స్టాండ్ అయ్యేది ఉంటే ఇంకా స్కోరు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండేది. దాదాపు 200 ఎబో కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉండే, కానీ స్టాండ్ కాలేదు. సో అక్కడ మనకి సల్మాన్ ఆగా వేసినటువంటి బౌలింగ్ లో షాహీన్ అఫ్రిది క్యాచ్ చేయడంతో డక్అవుట్ గా వెనుతిరిగాడు. ఇక మరోవైపు తిలక్ వర్మ కూడా కేవలం 25 పరుగులు వేశాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు 32 రన్స్ చేశాడు. తర్వాత వచ్చినటువంటి శివం దుబే అటు హార్దిక్ పాండ్యా కూడా ఒక షాట్ ఆడి డక్అవుట్ అయ్యాడు. మొదటి బాల్ కే బాబర్ అజం క్యాచ్ అందుకోవడంతో హార్దిక్ పాండ్యా ఆడాడు. తర్వాత శివం దుబే కూడా 27 పరుగులే చేశాడు. సో మొత్తానికైతే ఈ పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరాలు అమ్మరాన్ని అంటున్నాయి. అన్ని మెట్రో నగరాలలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ రోజు హాలిడే కావడంతో, శివరాత్రి కావడంతో ఎక్కువగా ఇంకా మ్యాచ్ చూడడానికి ఆసక్తి చూపారు. సో గ్రాండ్ విక్టరీ సాధించడంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు మనకి మొదటి నుంచి కూడా నెక్స్ట్ మనకి బ్యాటింగ్, ఇండియా బ్యాటింగ్ తర్వాత సెకండ్ బ్యాటింగ్ దిగినటువంటి పాకిస్తాన్ కి మొదటిలోనే భారత్ బౌలర్లు చుక్కలు చూపారు. అయితే స్పిన్నర్లకి ఎక్కువ అవకాశం ఇస్తారనుకుంటే, కానీ మొదటగా హార్దిక్ పాండ్యా వేశాడు, తర్వాత బూమ్రా వేశాడు. ఇట్లా వరుసగా కూడా వికెట్లు పోవడం జరిగింది. మనకి మొదట్లోనే అక్కడ ఫర్హాన్ డక్అవుట్ అయ్యాడు. తర్వాత అయూబ్ కూడా ఒక 6 బౌండరీ చేసిన తర్వాత నెక్స్ట్ బాల్ కి ఎల్బిడబ్ల్యూ బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. తర్వాత సల్మాన్ ఆగా కూడా తొందరనే అవుట్ అయిపోయాడు. తర్వాత బాబర్ అజం తొందరనే అవుట్ అయిపోయాడు. వీళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్స్ కి అవుట్ అయిపోయారు. కేవలం ఉస్మాన్ ఖాన్ మాత్రమే 44 రన్స్ వరకు తీసుకొచ్చాడు. ఈ స్కోర్ మొత్తంలో కూడా ఉస్మాన్ ఖాన్ దే అత్యధికంగా ఉంది, 44 రన్స్. తర్వాత షాహీన్ అఫ్రిది చివరిగా ఒక 6 2 4 బౌండరీతో 23 స్కోర్, హైయెస్ట్ స్కోర్ గా నిలిచాడు. మొత్తానికైతే బౌలర్లు కూడా చాలా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఇందులో మొత్తానికి తిలక్ వర్మకు కూడా అంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు. సో తిలక్ వర్మకు కూడా అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మ నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా బౌలింగ్ అవకాశం ఉంటది కాబట్టి సో అతన్ని దింపారు. స్కోర్ కూడా తక్కువనే ఉందన్నటువంటి ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మకు కూడా అవకాశం ఇచ్చాడు. మొదటి బండికే వికెట్ తీసుకున్నాడు. కేవలం అది మనకి శివం దుబే క్యాచ్ తీసుకోగా తిలక్ వర్మ ఖాతాలో కూడా ఒక వికెట్ ఉంది. తర్వాత తిలక్ వర్మ ఒక క్యాచ్ మిస్ చేశాడు, లేదంటే అతని ఖాతాలో పూర్తిగా 2 వికెట్లు ఉండేవి. సో ఇట్లా ప్రతిదీ కూడా బౌలింగ్ సంబంధించి మాత్రం మనకి పేసర్లు అండ్ స్పిన్నర్లు ఇద్దరు కలిసి రాణించారు. వరుణ్ చక్రవర్తి కూడా అంటే తలో 2 వికెట్లు ఉంటాయి. హార్దిక్ పాండ్యా 2 వికెట్స్, బూమ్రా 2 వికెట్స్. అంటే ఈ కీలకమైన వికెట్స్ మాత్రం చెప్పాలంటే బూమ్రా అండ్ పాండ్యా తీసినటువంటి ఉన్నాయి. తర్వాత అక్షర్ పటేల్ ఒక 2 తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఎక్కువగా కుల్దీప్ యాదవ్ కు సంబంధించి కూడా ఇతన్ని అసరీ ప్లేస్ లో తీసుకున్నారు. ఎక్కువగా ఫ్లాట్ పిచ్ కాబట్టి కుల్దీప్ యాదవ్ తీసుకున్నారు. సో అతను కూడా
ఒక వికెట్ తీసుకున్నాడు తిలక్ వర్మ ఒకటి. ఇలా పూర్తిగా కూడా 20 ఓవర్ల 18 ఓవర్లకే ఆల్అౌట్ చేశారు. 114 రన్స్ మాత్రమే పాకిస్తాన్ చేశారు. ఎందుకంటే ఈ పిచ్ పైన అంత స్కోర్ కూడా చేయడం కాదు. పెద్ద పెద్ద టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి స్కోర్ చేస్తున్నటువంటి పిచ్, అట్లాంటి పిచ్ పైన ఈ రోజు ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎందుకంటే మన గత మ్యాచెస్ కూడా చూడొచ్చు, పాకిస్తాన్ 2 మ్యాచ్లు కూడా గెలిచింది. అదే పిచ్ పై ఆడారు, వేరే టీమ్స్ పైన ఆడి గెలిచారు. కానీ ఈ రోజుకి జరిగినటువంటి టీమిండియాను మాత్రం పూర్తిగా పాకిస్తాన్ సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ బౌలర్లను తట్టుకోలేదు. ఇండియా బౌలర్లు వేసేటువంటి ప్రతి బాల్ కు సంబంధించి కూడా వారు ఫేస్ చేయలేకపోయారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మాత్రం ఈ గెలుపుతో టాప్ లో అంటే పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్ లో ఉంది. సూపర్ 8 కు టీమిండియా చేరుకుంది. సో మొత్తానికి అయితే ఐసీసీ వరల్డ్ కప్ కు సంబంధించి సంయుక్తంగా 2 దేశాల మధ్య వెన్యూస్ ఉన్నాయి. ఇటు శ్రీలంకలో, ఇటు భారతదేశంలో ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు అయితే మనం పాకిస్తాన్ సంబంధించిన మ్యాచెస్ అన్ని కూడా కొలంబోలోనే ఆడుతున్నాం. సో ఈ రోజు కొలంబోలో ఆడారు, తర్వాత అన్ని మ్యాచెస్ కూడా మళ్ళీ ఇండియాలో ఉంటాయి. సో పాకిస్తాన్ కనుక మళ్ళీ ఇక మ్యాచెస్ కొన్ని ఉంటాయి కాబట్టి సో సూపర్ 8 కి వస్తుందా లేదనేది వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం అద్భుతమైనటువంటి ఆట తీరు మాత్రం ఇండియా టీం కు సంబంధించిన టీమిండియా మాత్రం ఈశాన్ కిషాన్ కే అంకితం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా మాత్రం ఈ రోజు అయితే టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది అంతా. రైట్, థ్యాంక్ యూ అనిల్. पिछली बार से जीतते आ रहे। టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్తాన్ పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఈ విజయంతో భారత జట్టు సూపర్ 8 రౌండ్ కు అర్హత సాధించింది. ఇక వరుసగా 3 విజయాలతో ఆ జట్టు గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు పాకిస్తాన్ కు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ అభిషేక్ శర్మను తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించింది. దీంతో భారత శిబిరంలో కొత్త ఆందోళన నెలకొన్న మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ శివాలెత్తిపోయాడు. పాకిస్తాన్ బౌలర్లపైన ఎదురుదాడికి దిగాడు. 4లు 6ర్లతో చెలరేగి ఆడాడు. ఇక 40 బంతుల్లో 10 4లు 3 6ర్లతో 77 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 88 పరుగులు ఉన్న చోట ఇషాన్ కిషాన్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఓవైపు పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్నా కూడా ఆచితూచి ఆడుతూ సింగిల్స్ తో పరుగులు రాబట్టారు. తిలక్ వర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశారు. ఇక చివర్లో శివన్ దుబే 3 4లు, అదేవిధంగా ఒక 6తో 27 పరుగులు చేశాడు. రింకు సింగ్ 6, అదేవిధంగా 4th కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు రాబట్టారు. దీంతో భారత్ 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆయుబ్ కి 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. ఫస్ట్ ఓవర్లోనే పాండ్యా పాక్ ఓపెనర్ ను కుప్పకూల్చాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాకిస్తాన్ వికెట్ కోల్పోయింది. 2వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి మరో ఓపెన్ సైమ్ అవుట్ అయ్యాడు. दूर दूर उभा रहा की बता
उदय लेजिए उदय गोल फरदा हम देखा है गोल फरदा ले ये कोठियों मुकी तो सरगा ये फरीदी सारी कोठी का करना कितना बार कोठी महिला थोड़ा महिला साइड हो जा यार कोठी हो जा दो नीचे कोठियों का ध्यान रखियो ये कोठियों का ध्यान रखियो ये कोठी सरगा बना दे चलो चलो मैडम आवाज आएगा चलो उधर शिकस्त दे दी है पाकिस्तान को भारत ने। ये अभिषेक आउटरों से नहीं हुआ, एक ईशान किशन ने बता दिया है, ये सब ने बता दिया है कि भारत कभी पाकिस्तान को शिकस्त देगा। नंबर है भैया, आज तक ऐसा नहीं हो सकता है कि इंडिया जीतेगा ना पाकिस्तान के सामने। पाकिस्तान आज तक कभी इंडिया के सामने जीत नहीं सकता है। Okay, so first of all, Indian captain Mr. Suryakumar Yadav performed extremely well, and next level batting by Ishan Kishan. Looking forward for more matches, and the entire performance of Indian cricket team was amazing. Thank you so much, Team India. Let's go. Thank you. Very congratulations to Team Indian players. Yes, I want to congratulate all the cricketers of the Indian cricket team. Huge congratulations. Thank you. Pakistan, what do you say? How can I say these feelings? You know, it became obviously it's a great feeling, right? Every time we win against Pakistan, it really gives all those emotions. But this really is becoming a habit. Every time India is beating Pakistan, it's like we are actually losing the challenge. Also good today. Yeah, 75. I've seen his knock. I was really sad because Abhishek Sharma got out on duck. But after the Abhishek Sharma, Ishan Kishan. Yeah, he tried his level best. They maintained their. Yeah, I really loved their bowling. I just saw the score. It's 1-1-4, right? I'm so happy. Thank you.